సకల శుభాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భక్తి వైరాగ్యం మనిషిని గొప్పోని చేసే గిసొంటి అన్ని ఆ శివయ్య కాల దగ్గర కుప్పలకు తెప్పలు పడి ఉంటాయట. ఆయన ఒక్కసారి గిట్ల కాలు కదిలిస్తే చాలు అవన్నీ మనకు దక్కుతాయట. అయితే ఎవరికి ఏది ఇవ్వాలనో అదే ఇస్తాడట, ఎవరి నుంచి ఏది తీసుకోవాలనో అదే తీసుకుంటాడట. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే శివైనా కుట్టదు అని అంటుంటారు మన పెద్దోళ్ళు. ఆగో అట్లియల్ల పరమశివుని పండుగ మహాశివరాత్రికి గుళ్ళన్నీ కిక్కిర్చినాయి చూడుర్రి. జగాలనేలే జంగముడు కొలిస్తే చాలు కోరికలన్నీ తీర్చేతోడు, తలిస్తే చాలు తాపాలన్నీ పోగొట్టేతోడు ఆ రుద్రుడు. అందుకే ఇగో ఆ శివశంకరుని ఆలయాలన్నీ మహాశివరాత్రి ఆలల్లో భక్తజనంతోని భక్తి భావంతోని ఉప్పొంగినాయి. అర్చనలు అభిషేకాలతోని పూజలు గట్టిగా నడిచినాయి. శ్రీశైలం మల్లన్న సన్నిధి శివభక్తులతోని పులకించింది, శివనామంతోని మారుమోగింది. ఏపీ సర్కారు తరపుకించి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టుబట్టలు అందినాయి. ఇటు ఏములవాడ రాజన్న సన్నిధికి కూడా భక్తజనం భారీగా తరలొచ్చారు. రాజరాజేశ్వరునికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవితక్క పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నది. ఇక గుంటూరు జిల్లా కోటప్పకొండ మీద కోటీశ్వరుని వైభవం చూడడానికి 2 కళ్ళు చాలలేదు భక్తులకు, అంత గొప్పగా జరిగినాయి మరి ఉత్సవాలు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునికి పూజలు జోరుగా చేసిరు భక్తులు. గాలి స్వరూపంలో ఉండేటి లింగమయ్య దర్శనం చేసుకుని గ్రహ దోషాలు పోగొట్టుకున్నారు భక్తులంతా. తూర్పు గోదావరి జిల్లాలోన్న ద్రాక్షారామం కోటిపల్లి క్షేత్రాలు కిక్కిల్చినాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గుడిని ముద్దుగా సింగారించారు అయ్యవార్లు. కాకినాడ జిల్లా కుక్కటేశ్వర స్వామి గుడికి కూడా బాగా గదిలొచ్చారు భక్తులు. హరిహర నామ స్మరణలతోని మారుమోగింది గుడి అంతా. భక్తులు కోనేట్ల తానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభు లింగేశ్వర స్వామి గుడి కాడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పోయి పెద్ద పూజలు చేసిండు. అటెంక శివయ్యకు మొక్కులు పెట్టుకున్నాడు. మంత్రి సారు వస్తుండని ఎరకగానే గుడి పెద్ద అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. కాళేశ్వరంలో కన్నుల పండుగ ఒదిగానే నడిచిన శివరాత్రి సంబరాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇగో ఇది ఇంకొక ఎత్తు. నల్లమల్ల కొండల నడుమ ఏలేశ్వరం గుట్ట మీద ఉన్న కాత్సాయని సమేత శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు గీ తీరిగా కదిలిరు భక్తులు. చుట్టూ నీళ్లు, నడిమిట్ల గుట్ట మీద గుడి. పోయేందుకు తవ్వ లేకున్నా గీ తీరిగా పడవలెక్కొచ్చిర్రు. గీదాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుచుకుంటారట అక్కడి శివుని భక్తులు. గిట్ట తెలుగు రాష్ట్రాలలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతోని కలకల్లాడినాయి. ఇక దేశంలో ఉన్న పెద్ద పెద్ద శివాలయాలన్నీ ఉత్సవాలతోని మెరిసిపోయినాయి. విశ్వనాథుని సన్నిధి కాశీకి భక్తులు పోటెత్తిరు. దశాశ్వమేధ ఘాట్లల్లో అభిషేకాలు చేసిర్రు. గంగల తానాలు చేసి పాపాలు కడుక్కున్నారు. ఉజ్జయిని మహంకాళేశ్వరునికి పంచామృతాభిషేకాలు చేసిరు భక్తులు. భజనలు చేసుకుంటా భస్మహారతి పట్టిరు. గిట్లా ఆడా ఈడాని ఏం లేదు, దేశమంతా శివరాత్రి సంబరాలు కన్నుల పండుగ తీరిగా మస్తు సంబరంగా సాగినాయి పోండ్రి.